హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రోజు తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే, వడ్డీకి డబ్బులు ఇచ్చే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర హీరో అయితే పనిచేస్తాడు గైస్. ఊరు ప్రజలకు ఆ వ్యక్తి అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే వడ్డీ పేరుతోటి ప్రజల్ని హింసిస్తూ ఉంటాడు. అయితే ఊరు ప్రజలైతే ఆ వ్యక్తి మీద కోపంతో ఉంటాడు. అయితే ఒక ఇన్సిడెంట్లో ఆ వ్యక్తి అయితే చనిపోతాడు గైస్. ఇంకా ఊరు ప్రజలు అనుకుంటారు, ఇంకా ఊరు పట్టిన అన్ని వదిలిపోయింది, చనిపోయాడని అయితే సంతోషంగా ఉంటారు. అయితే అప్పటి నుంచి ఆ వ్యక్తి కనిపిస్తున్నాడని కొంతమంది చెప్తూ ఉంటాడు గైస్. అప్పన్న ఉంటుంది అతని వ్యక్తి పేరు. అయితే అప్పన్న అనే వ్యక్తి కనిపిస్తున్నాడు ఊరు ప్రజలు కొంతమందికనైతే ఊరు ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే హీరో సొల్యూషన్ ఇస్తాడు గైస్ ఊరు ప్రజలకి. ఆ సొల్యూషన్ వల్ల ఊరు ప్రజలైతే హ్యాపీగా ఉంటారు. అయితే ఇంకోవైపు హీరోయిన్ అయితే ప్రేమిస్తాడు గైస్. అయితే హీరో ఏదైతే సొల్యూషన్ ఇచ్చారో ఊరు ప్రజలకి, ఆ సొల్యూషనే హీరో ప్రేమకి ప్రాబ్లమ్‌గా మారుతుంది గైస్. మరి హీరో ఇచ్చిన సొల్యూషన్ ఏంటి? దానివల్ల హీరో ప్రేమకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? మరి ఆ వ్యక్తి నిజంగానే ఊరు ప్రజలకు కనిపిస్తున్నాడు. అసలు హీరో ఇచ్చిన సొల్యూషన్ ఏంటి? దానివల్ల హీరో ప్రేమకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? మరి హీరో లాస్ట్‌లో మరి తన లవ్‌లో సక్సెస్ అయ్యాడా? మరి క్లైమాక్స్‌లో ఏం జరిగింది? మరి ఊరు ప్రజల సమస్యని హీరో తీర్చడంతో తన ప్రేమకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? మరి క్లైమాక్స్‌లో ఏం జరిగింది త్రూఅవుట్ మూవీలో అనేది మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకంతగా నచ్చలేదు గైస్ మూవీ. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం అస్సలు చూడలేము. చాలా స్లోగా వెళ్తుంది మూవీ. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే అప్పన్న వ్యక్తి, అదే వడ్డీకి డబ్బులిచ్చే వ్యక్తి అప్పన్న ఎవరైతే చనిపోతారో అక్కడి నుంచి కొద్దిగా బాగానే వెళ్తుంది మూవీ. సెకండ్ హాఫ్ కొద్దిగా ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా వెళ్తుంది. క్లైమాక్స్ ఇంకా యాజ్ యూజువల్ రొటీన్‌గా ఎంజాయ్ చేశారు. పర్ఫార్మెన్స్ వైస్ హీరో మాత్రం సూపర్‌గా చేశాడు. హీరో యాక్టింగ్ మాత్రం సూపర్‌గా ఉంది. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. స్టోరీ ఫస్ట్ హాఫ్ మాత్రం చూడలేముగా, చాలా స్లో బేస్‌గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా ఎంటర్‌టైన్ చేస్తుంది, ప్లస్ ఎంగేజ్, థ్రిల్లింగ్ చేస్తుంది. క్లైమాక్స్ యాజ్ యూజువల్ రొటీన్‌గా ఎంజాయ్ చేసేస్తుంది. మూవీ మాత్రం ఒక్కసారి చూడొచ్చు గైస్. సెకండ్ హాఫ్ కోసం చూడొచ్చు. ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ హాఫ్ మాత్రం ఏముండదు. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే అప్పన్న క్యారెక్టర్ చనిపోతుందో అక్కడి నుంచి కొద్దిగా బాగా వెళ్తుంది మూవీ. అక్కడి నుంచి కొద్దిగా చూడొచ్చు మూవీని. ఫస్ట్ హాఫ్ మాత్రం భరించలేం, అంటే స్లో బేస్‌గా వెళ్తుంది మూవీ మొత్తం. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కొద్దిగా ఎంగేజ్ గాని, థ్రిల్ గాని, ఎంటర్‌టైనింగ్ చేస్తుంది మూవీ. క్లైమాక్స్ మరి నార్మల్‌గా ఎండ్ అయిపోతుంది. మూవీ మాత్రం ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఓకే. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.5 గైస్. నాకైతే ఓకే. వన్ టైమ్ వాచబుల్ ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయండి అని చెప్తాను గైస్. ఓకే. కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థాంక్ యూ.